ఈరోజు దేవుని మాట సామెతల గ్రంథం 4వ అధ్యాయం 5వ వచనం నుంచి. జ్ఞానము సంపాదించుకునుము, బుద్ధి సంపాదించుకునుము, నా నోటి మాటలను మరువకుము, వాటి నుండి తొలగిపోకుము. జ్ఞానమును విడువక ఉండిన ఎడల అది నిన్ను కాపాడును, దాన్ని ప్రేమించిన ఎడల అది నిన్ను రక్షించును. జ్ఞానము సంపాదించుకొనుటే జ్ఞానమునకు ముఖ్యాంశము. నీ సంపాదన అంతయు ఇచ్చి బుద్ధి సంపాదించుకొనుము. దాన్ని గొప్ప చేసిన ఎడల అది నిన్ను హెచ్చించును, దాన్ని కౌగలించిన ఎడల అది నీకు ఘనత తెచ్చును. అది నీ తలకు అందమైన మాలిక కట్టును, ప్రకాశమానమైన కిరీటం నీకు దయచేను. నా కుమారుడా, నీవు ఆలకించిన ఆ మాటలను అంగీకరించిన ఎడల నీవు దీర్ఘాయుష్మంతుడవగుదు. జ్ఞాన మార్గమును నేను నీకు బోధించి ఉన్నాను, యథార్థ మార్గంలో నిన్ను నడిపించి ఉన్నాను. నీవు నడుచున్నప్పుడు నీ అడుగు ఇరుకున పడదు, నీవు పరిగెత్తినప్పుడు నీ పాదము తొట్టిల్లదు. ఉపదేశం విడిచిపెట్టక దాన్ని గట్టిగా పట్టుకునుము. అది నీకు జీవం గనుక దాన్ని సంపాదించి దాన్ని పొంది ఉండుము. అది నీకు జీవం గనుక దాన్ని పొంది ఉండుము. ప్రియమైన దేవుని మాట వింటున్న వాళ్ళారా, ఈ సామెతల గ్రంథం 4వ అధ్యాయం 5వ వచనం నుంచి చివరి వరకు ఈ యొక్క అధ్యాయంలో చివరి వరకు మనం పరిశీలిస్తే, చదివినట్లయితే జ్ఞానం గురించి దేవుడు మనకు చెప్తున్నాడు. జ్ఞానమును విడువక ఉండిన ఎడల అది నిన్ను కాపాడును. జ్ఞానమును విడువక ఉండిన ఎడల అది నిన్ను కాపాడును. దాన్ని ప్రేమించిన ఎడల అది నిన్ను రక్షించును. జ్ఞానమును మనం కాపాడుకోవాలి. జ్ఞానమును విడవకూడదు, దాన్ని ప్రేమించాలి. జ్ఞానమును ప్రేమిస్తే అది మనల్ని రక్షించేదిగా ఉంటుంది. జ్ఞానం సంపాదించుకున్నటే జ్ఞానమునకు ముఖ్యాంశము. నీ సంపాదన అంతా ఇచ్చి సంపాదించుకును అంటున్నాడు దేవుడు. దాన్ని గొప్ప చేసిన ఎడల అది నిన్ను హెచ్చించును, దాన్ని కౌగలించిన ఎడల అది నీకు ఘనత తెచ్చును. అయితే మరి జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? దేవుని దగ్గర నుంచి వస్తుంది. మరి సొలొమోను రాజు దేవుణ్ణి జ్ఞానం అడిగాడు. ఇశ్రాయేలు ప్రజలను పరిపాలించడానికి నాకు జ్ఞానం ఇయ్యయ్యా అన్నప్పుడు దేవుడు సమస్తం అనుగ్రహించాడు. మరి మనకు కూడా జ్ఞానం కావాలి అని ఆయన చెప్తున్నాడు. జ్ఞానము ఎంతో విలువైనదిగా ఉంది. మనము అది నడిపించేదిగా ఉంది. ఎటు నడిపిస్తుంది? యథార్థ మార్గంలో నడిపిస్తుంది. జ్ఞానము జ్ఞానహీనత చెడు మార్గంలో నడిపిస్తుంది. జ్ఞానం వలన మనం ఏం జరుగుతుంది? మన అడుగు ఇరుకున పడదంట జ్ఞానం కలిగి ఉంటే. అలాగే పరిగెత్తినప్పుడు పాదం తొట్టిల్లదంట. ఉపదేశమును విడిచిపెట్టక దాన్ని గట్టిగా పట్టుకునుము, అది నీకు జీవము గనుక దాన్ని పొంది ఉండుము. జ్ఞానము జీవము. మరి జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? దేవుని యొక్క ఉపదేశం వల్ల మనకు లభిస్తుంది. దేవుని మాటలు వినడం వల్ల జ్ఞానం వస్తుంది. దేవుని వాక్యం చదవడం ద్వారా జ్ఞానం వస్తుంది. దేవుని సన్నిధిలో ప్రార్థించడం ద్వారా జ్ఞానం వస్తుంది. దేవునితో సహవాసం చేయడం వల్ల జ్ఞానం వస్తుంది. ఆయన మాటలు మనకు జ్ఞానంతో నింపుతాయి. ఆయన మాటలు గ్రహించడం ద్వారా, ఆయన మాటలు వినుట ద్వారా మన హృదయంలో జ్ఞానము పొంగి పొర్లుతుంది. ఇది ఎంతో విలువతో కూడుకున్నదై ఉంది. పరిగెత్తేటప్పుడు తొట్టిల్లదు, అడుగులు ఇరుకున పడవు, జీవం కనుక దాన్ని పొంది ఉండుము అని దేవుడు చెప్తున్నాడు. మరి ఈ రోజు నుంచి మనం జ్ఞానం గురించి దేవుని సన్నిధిలో అడిగి జ్ఞానాన్ని పొందుకున్న వారమే మన యొక్క బ్రతుకు యాత్రలో జ్ఞానం కలిగి ముందుకు సాగిపోదాం. నేనైనా నువ్వైనా కొన్నిసార్లు ఏమనుకుంటాం? అంతా అయిపోయిన తర్వాత అయ్యో అలా చేయాల్సింది. అంతా అయిపోయిన తర్వాత జ్ఞానం వస్తే ప్రయోజనం ఉంటుందా? ఉండదు. మరి ఏదైనా సరే ఒక పని చేయాలన్నా, ఒక ఆలోచన నెరవేరాలి అన్నా మనం ఏం చేయాలి? దేవుని యొక్క జ్ఞానాన్ని పొందుకొని ఆయన ఇచ్చే ఆలోచన ప్రకారం మనం నడిస్తే మన జీవితంలో గొప్ప సంతోషం, సమాధానం పొందుకున్న వారమై ఈ లోకయాత్రలో సుఖంగా సౌఖ్యంగా జీవించగలుగుతాం. దేవునికి వందనాలు. ప్రార్థన చేసుకుందాం. మహాప్రేమ గల తండ్రి, కృపగల నాయన, నీకు ఎన్నో వందనాలు, స్తోత్రాలయ్యా. తండ్రి, ఈ రోజు నుంచి జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి అయ్యా. వాక్యం వింటున్న మా అందరికీ నీ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి ప్రభువా. తండ్రి, జ్ఞానం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి ప్రభువా నాయన. ఆ ప్రయోజనాలు పొందుకునే కృపను మా అందరికి అనుగ్రహించండి ప్రభువా. కృపగల దేవా, నీకు ఎన్నో వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ
నా ప్రభును ప్రియరక్షకుడు అనే యేసుక్రీస్తు వారి నామంలో అతి వినయంగా బ్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.